ఈ రోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి పొడుగ్గా, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, క్యారెట్ కట్ చేసి పెట్టాను, కొంచెం పచ్చి బఠానీ తీసుకున్నానండి, కొంచెం మిల్లి మేకర్లు, ఒక టమాటా, ఒక 10 జీడిపప్పులు. దీనికి కావాల్సిన మసాలాలు ఒక 4 బిర్యానీ ఆకు, కొంచెం అనాస పువ్వు, 2 స్టార్ పువ్వులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 3 ఇలాచీ తీసుకున్నానండి. కొంచెం ఒక బంగాళదుంప కూడా కట్ చేసి పెట్టానండి. ఈ బంగాళదుంప నీటిలో ఉన్నాయి. ఇప్పుడు ఇది మనము తాలింపు వేసుకుందామండి. ఇంకోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి, నూనె వేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, 3 స్పూన్లు నూనె కూడా వేస్తున్నానండి. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, మసాలా దినుసులు వేసేస్తున్నానండి, జీడిపప్పులు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం కలుపుకుందామండి మనం ఇవి. ఇంకోండి కొంచెం మసాలాలు వేగాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసానండి, వేసుకొని కలిపేసుకుందాం. ఇంకోండి కొంచెం ఉల్లిపాయలు కలర్ చేయండి కదా. ఇప్పుడు మనం ఈ క్యారెట్లు కూడా వేసేసుకుందాం. బఠానీ క్యారెట్లు కూడా వేసేస్తున్నానండి, బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకోవాలండి. కొంచెం ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేస్తున్నానండి, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ మిల్లి మేకలు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి వేసేసాం కదా, కలిపేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నానండి. వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం చూడండి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. ముందుగా అల్లం పేస్ట్ వేసి ముక్కలు ఏగవండి, అడిగట్టేస్తుందని నేను కొంచెం ముక్కలు వేగాక అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. వేసుకొని కలిపేసుకుందామండి. కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి ఏగిపోయింది చూడండి, అల్లం పేస్ట్ కూడా ఏగిపోయింది కదా. ఇప్పుడు మనము బియ్యం వేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇంకోండి బియ్యం కూడా వేసేస్తున్నాను ఈ మసాలాలలో. వేసుకొని కలిపేసుకుందామండి. 1 నిమిషం పాటు ఇలా ఉంచుదామండి, మసాలా మొత్తం రైస్ పడుతుంది. ఇంకోండి మొత్తం కలిసింది కదా, ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. ఇంకోండి నీళ్లు పోస్తున్నాను. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి, 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇంకోండి 2, ఇంకోండి 6 గ్లాసులు నీళ్ళు కొలుసుకున్నాం కదా, వేసేస్తున్నాను ఈ నీళ్ళు మొత్తము. ఇంకోండి వేసేసుకున్నాం కదా, వేసేసుకొని కలిపేసుకుందామండి. కలిపేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. 3 విజిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ బియ్యం నానబెట్టానండి, ఒక అరగంట నానబెట్టాను నేను, అందుకే 3 విజిల్ సరిపోతుంది. ఇంకోండి మొత్తం కలిపేసుకుందాం చూడండి. విజిల్ పెట్టేసుకుందాం. ఇంకోండి విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్ పెట్టుకోవాలండి. ఇంకోండి 3 విజిల్ అన్నాం కదా, చూద్దాం. 3 విజిల్కి చూడండి ఎమ్మీగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. బా ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చిందో చూడండి. ఇంకోండి నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. 3 విజిల్కి సూపర్గా అవుతుందండి. మామూలు రైసే చేశాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంతమంది బాస్మతి రైస్ తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడతా. నేను ఇందులోకి పెరిగి చట్నీ చేశానండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, ఇంకా అంతేనండి. గ్రేవీ కర్రీ అయితే ఏం చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. తింటుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అంత బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది వెజిటేబుల్ రైస్.